దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 21 జూన్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యమును మనము చదువుకుందామా? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. Gospel according to St. John chapter 5 and verse 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసమిచ్చేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాట విని, ఎప్పుడైతే దేవుని మాట వింటామో మనం నీతిమంతులముగా తీర్చబడతాము. దేవుని మాట విన్నప్పుడే నీతి మనకు ఆపాదించబడుతుంది. దేవుని నీతి అబ్రహాము నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచబడ్డాది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులు ఎలా తీర్చబడుతున్నాము? ఆయన మాట విన్నప్పుడల్లా దేవుని నీతితో తీర్చబడుతున్నాము. అప్పుడు బైబిల్ వాక్యము రాయబడుతుంది, వారు విశ్వసించువారు నిత్య జీవం గలవారు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. తీర్పులోనికి రాక, ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద 7 సంవత్సరాల శ్రమదినాల్లో జరిగేది తీర్పు. జడ్జ్మెంట్ విల్ కమ్ అపాన్ ఎర్త్. దానికి ముందే దేవుడు మనలను, సంఘమును ఎత్తుతున్నాడు. హీస్ ర్యాప్చరింగ్ ద చర్చ్, హీస్ లిఫ్టింగ్ అప్ ద చర్చ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక. చాలా ముఖ్యమైన మాట. తీర్పులోనిచి మనము, దేవుని నీతి మనం తప్పిస్తుంది. దేవుని నీతి ఎలా పొందుకున్నామండి? ఆయన మాటను వినినప్పుడు అబ్రహాము ఆయన మాటను విన్నాడు, నమ్మాడు. అది నీతిగా ఎంచబడ్డా. అది దేవుని నీతి నిన్ను రాబోయే తీర్పు నుంచి తప్పించేది. దేవుని నీతి సంఘము ఎత్తబడుతున్నప్పుడు నీవు ఎత్తబడతావు. Let me read this in English. Verily, verily, I say unto you, he that heareth my word and believeth in him that sent me hath everlasting life, and shall not come into condemnation, but is passed from death to life. Will not come into condemnation. When you hear his word and believe, you are the righteousness of God, and you will pass from death to life. You will not come under condemnation. తీర్పులోనికి రావు గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువారు పలికిన మాటలు ప్రతి ఒక్కరిని తీర్పులో నుంచి తప్పించవలనని దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. సంఘం ఎత్తబడే సమయం ఆసీనమైనది. ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ సో ఇమినెంట్ అండ్ సో నియర్. ఎనీ టైమ్ ద చర్చ్ విల్ బి ర్యాప్చర్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకొనని సమయంలో సంఘము ఎత్తబడుతుంది. దేవుని బూర ఊదబడుతుంది. కనుక నువ్వు సిద్ధముగా ఉండవలనని దేవుడు మాట్లాడుతున్నాడు. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार, उसमें 5 अध्याय और 24 वचन पढ़ रहे हैं। मैं तुमसे सच सच कहता हूँ, जो मेरा वचन सुनकर मेरे भेजने वाले की प्रतीत करता है, अनंत जीवन उसका है, और उस पर दंड की आज्ञा नहीं होती, परंतु वह मृत्यु से पार होकर जीवन में प्रवेश कर चुका है। प्रभु को धन्यवाद। उन पर दंड नहीं होती है। जो मेरा बात सुनता है और यीशु मसीह पर विश्वास करता है, उसका अर्थ वही है। जो मेरा बात, परमेश्वर का वचन सुनता है, मतलब वचन के अनुसार जीता है और यीशु मसीह पर विश्वास करता है, वो दंड में से बचेगा। अब धरती पे दंड होने वाला है, भूमि में तीर्प रानी उन्नति। वो दंड से प्रभु आपको बचाएंगे। आप मृत्यु से जीवन पार हो जाएंगे. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరము ఈ సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనల్ని తీర్పులో నుంచి తప్పించే దేవుడు. కనుక నువ్వు తీర్పులో రాకూడదు. నోహు వాడలో ఉన్న వారిలో తీర్పు రాలేదు. నీటిలో
వాడలో లేని వారి మీద తీర్పు వచ్చింది. యేసు ప్రభులో ఉన్నవారికి తీర్పు ఉండదు. యేసు ప్రభు వెలుపట ఉన్నవారికి తీర్పులోనికి వస్తారు. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ఆయన బలపరుస్తున్నాడు. ఎలాగ మనము తీర్పులో నుంచి తప్పించుకోవాలి? ఆయన మాటను విని పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన ఎడల, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ఎడల ఇది నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు ఎత్తబడతావు, తీర్పులో నుంచి నువ్వు తప్పించబడతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గత కొన్ని దినాల నుంచి ఈ విషయాలే మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు తెలుసండి? చివరి దినాల్లో ఉన్నాము. సంఘం ఎత్తబడుటకు సమీపంలో ఉన్న దినాలు ఇవి. విడువపెట్ట బహు ఘోరమని వాక్యంలో రాయబడ్డాది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. మాకు మీరు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు. స్తోత్రంలో నాయన. దేవ, మమ్మల్ని తీర్పులోని రాక దేవా తండ్రి మరణంలో నుంచి జీవంలోని దాటించిన వాడా మీకు స్తోత్రంలో నాయన. మీ మాటను వినేవారుగా దేవా, సత్యవాక్యమును వినేవారుగా మేము ఉంటకు, దాని ప్రకారంగా జీవించేవారుగా ఉంటకు సహాయం చేయండి నాయన. ఏ ఒక్కరు కూడా నాయన తండ్రి సంఘము ఎత్తబట్ట తప్పిపోకుండా ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ప్రభా, అనారోగ్యమైన వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారి మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు దేవ, బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి బిజినెస్ లాభాల్లో నష్టానికి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా తని చదువుతున్న వారందరి కొరకు, ఇంకా అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫీజెస్ కొరకు నాయన దేవా తని ప్రభ, ఇటు అటు నాయన ప్రభ ఆలోచన చేస్తున్న వారిని దీవించి ఫీజుతో తృప్తిపరచండి అయ్యా. పిల్లలు చదువంతట్లో మీ తోడు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపచేసి కాపాడడానికి స్తోత్రంలో. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడు నీడకి స్తోత్రంలో చెల్లిస్తున్నానయ్యా. దేవ, మీ నీతికి స్తోత్రంలో. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని నిశ్చయంగా మీరు రక్షించినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. దేవా తండ్రి ప్రభా, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం ఇక నాయన ప్రతి ప్రవచన వాకులు నెరవేర్చబడుతుండగా మీ తోడు దయచేయండి నాయన. ప్రభా నాయన రాకడ కొరకు ప్రభా, రెండవ రాకడ కొరకు ప్రభా దేవా తన యూదులందరూ ఇజ్రాయెల్ దేశము సిద్ధపడుతుండగా మీ తోడును దయచేయమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ, దేవా తన సంఘం ఎత్తబడే గుంపులో మేమందరం ఉంటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణాలు క్షమించము. మమ్మల్ని శోధనతో తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.